స్తుతులు, స్తోత్రములు, వందనములు. నాయన గడిచిన వారమంతా మీ పరిశుద్ధమైన రెక్కల చోట్ల మమ్మలను భద్రపరిచి నాయన మరి ఒకసారి మీ సన్నిధానంలోనికి నడిపించిన విధానాన్ని బట్టి వందనములు. నాయన ఇక్కడ నేను నిలవబడి నాయన మీ వాక్యాన్ని నాయన మీ పిల్లలకు పంచినట్టుండగా నాయన మీ ఆత్మ సహాయాన్ని ప్రసాదించి మా అందరి మనోనేత్రాలు తెరిచి సత్యాన్ని గ్రహించి ఆ వాక్యం మా హృదయంలో ఫలించే విధంగా మమ్మల్ని ఆశీర్వదింపజేయమని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి గడిచిన కొన్ని వారాల క్రితము మనము ఒక విశ్వాస వీరుడి గురించి నేర్చుకుని ఉంటున్నాము. అతనే సంసోను గారు. మరి చాలా మందికి జ్ఞాపకం ఉండుంటుంది సంసోను గారి గురించి. అతడు బలహీనుడైన బలవంతుడని నేర్చుకున్నాము. బలవంతుడిగా పుట్టి చివరికి మరి బలహీనుడిగా మారిపోతాడు. కానీ దేవుని విశ్వాసంలో ఆయన ఎదుగుతూ వెళ్తూ ఉంటాడు. అలాగే ఎవరింటికి సంసోను గారు ఎవరు? న్యాయాధిపతి. అది సంసోను గారు 13వ న్యాయాధిపతి ఇశ్రాయేలీయులకి. ఎవరి భార్య నుండి ఇశ్రాయేలీయులను విడిపించాడు? ఆయన ఫిలిస్తీన్ల భార్య నుండి ఇశ్రాయేలీయులను విడిపించాడు. అంటే న్యాయాధిపతులు కూడా రక్షకులు అని చెప్పుకోవాలి మనం. రక్షకులు, సేవియర్స్, రక్షించే వాళ్ళు. వీళ్ళందరూ ఎవరికి ముంగుర్తుగా ఉన్నారు? యేసుక్రీస్తుకి ముంగుర్తుగా ఉన్నారు. ఎందుకంటే అసలు రక్షకుడు యేసుక్రీస్తు. ఆయన ప్రపంచాన్ని రక్షించిన రక్షకుడు. వీళ్ళందరూ యేసుక్రీస్తుకి ముంగుర్తుగా. కేవలం వీళ్ళు ఒక జనాంగాన్ని రక్షించడానికి పుట్టి ఉన్నారు, న్యాయాధిపతులు. అలాగే మరొక న్యాయాధిపతి గురించి ఈ వారం నేను ప్రస్తావించినట్టున్నాను. ఆయన ఎవరో కాదు, గిద్యోను. గిద్యోను గారు కూడా ఒక న్యాయాధిపతి. ఇతను బలవంతుడైన బలహీనుడు అనమాట. ఎలాగా ఈ గిద్యోను గారి జీవితం సాగింది? ఈయన జీవితం నుండి మనం ఏమన్నా నేర్చుకోవచ్చా? సన్నివేశాలు ఏంటి? అసలు ఈయన పుట్టుక ఎలా జరిగింది ఏంటి అనేది పరిశీలించి ఆయన జీవితంలో జరిగిన సంగతులు మనం విశ్లేషించి చూద్దాం. అసలు ఏముంది అసలు ఈ గిద్యోను గారిలో? ఎందుకు దేవుడు బైబిల్లో అతని గురించి రాయించాడు? ఒకసారి హెబ్రీయులు 11కి వెళ్ళండి, ఒకసారి 32, 34 వచనాలు ఒకసారి మరి ఒకసారి చదవండి. చాలాసార్లు మనం ఈ విశ్వాస వీరుల జాబితాలో ఆ వచనాన్ని పదే పదే చదివి ఉంటున్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11, 32, 33. ఓకే. ఇకను ఏమి చెప్పేదను, ఇకను ఏమి చెప్పేదను, గిద్యోను, బారాకు. సరే, ఎవరి పేరు ఉంది అక్కడ? గిద్యోను అనే పేరు కనపడిందా మీకు? ఎవరి లిస్ట్ లోకి ఈయన కూడా వెళ్ళిపోయాడు? విశ్వాస వీరుల లిస్ట్ లోకి గిద్యోను గారు కూడా వెళ్ళిపోయారు. అంటే విశ్వాస వీరులు, విశ్వాసాన్ని కొనసాగించిన వాళ్ళు, విశ్వాసంలో ఎదుగుతూ వెళుతూ తమ జీవితాన్ని ముగించుకున్న వాళ్ళు. వీళ్ళంతా గొప్ప వీరులుగా అపోస్తలుడైన పౌలు వీరి గురించి ప్రస్తావించడం జరిగింది కొత్త నిబంధనలో. ఎప్పుడో పాత నిబంధన కాలంలో జరిగిన సన్నివేశాల్ని, ఆ వ్యక్తుల్ని అపోస్తలుడైన పౌలు గారు వీరి గురించి చెప్పడానికి నాకు సమయము చాలదు. కానీ ఇంకా చాలా మంది వీళ్ళ గురించి, వీళ్ళ విశ్వాస వీరులు అని వాళ్ళని లిఖించడం అనేది జరిగింది కొత్త నిబంధనలో. మరి గిద్యోను గారు ఎవరో కాదు, ఆయన కూడా ఒక న్యాయాధిపతి. ఎవరి భార్య నుండి ఇశ్రాయేలీయులను విడిపించడానికి వచ్చాడంటే మిద్యానీయుల భార్య నుండి. మిద్యానీయులు, వీళ్ళు కూడా ఒక అన్య జనాంగము. అసలు రక్షకులు ఎందుకు అవసరమైంది? రక్షకులు ఎందుకు పుట్టాల్సి వచ్చింది? దేవుడు ఎందుకు వాళ్ళని పుట్టించుకుంటూ వెళ్ళాడు రక్షకులను? అంటే ఇశ్రాయేలీయులు చేసిన ఘోర కలి, ఏం చేస్తే వాళ్ళు రక్షకులకు రావాల్సి వచ్చిందో ఒకసారి మనము న్యాయాధిపతులు 6వ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. ఎందుకంటే 6, 7, 8 న్యాయాధిపతులు ఇక్కడే మనం తిరుగుతూ ఉంటాము. కాకపోతే బైబిల్ని మీరు ఈ 6, 7, 8 వచనాల్లోనే చూడాల్సి వస్తుంది. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనానికి వెళ్ళి ఒకసారి ఏం జరిగిందో చూద్దాం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. 7 సంవత్సరాలు మిద్యానీయులకి దాసులుగా దేవుడు అప్పగించేశాడు.
ఎందుకు దోషులుగా వాళ్ళు దేవుని దృష్టికి కనపడుతున్నారు? ఎందుకు దోషులుగా కనపడుతున్నారు? వీళ్ళు చేస్తున్నది ఏంటి? దేవుణ్ణి మరిచిపోవటము, అన్య దేవతల వైపుకి మళ్ళీపోవటము. అన్య దేవతలు అంటే విగ్రహారాధనలోకి వెళ్ళిపోయేవారు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు ఐగుప్తు దేశాన్ని నుండి తీసుకురాబడ్డారు మోషే గారి ద్వారా. వాగ్దాన దేశంలోకి ప్రవేశించారు. అప్పటికి ఎవరుండేవాళ్ళు? చాలా మంది అన్య జనాంగాల్లో ఉండేవారు. అక్కడ కనాన దేశంలో ముఖ్యంగా అమోరీయులు ఉండేవాళ్ళు. వీళ్ళందరినీ తుడిచేసి అక్కడ ఈ దేవుని పిల్లలైన ఇశ్రాయేలీయుల్ని అక్కడ పెట్టాడు దేవుడు. కానీ అందరూ అన్య జనాంగాలు సంహరింపబడలేదు. ఇంకా అన్య జనాంగాలు అక్కడ ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఏం చేశారు? వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ ఆచారాలను కాస్త వీళ్ళు వంట పట్టించుకుని అప్పుడు వీళ్ళు విగ్రహారాధనలోకి, భయంకరమైన విగ్రహారాధనలోకి వెళ్ళిపోయేవారు. విగ్రహారాధన అంటే దేవునికి నచ్చదు. ఇప్పుడు కూడా విగ్రహారాధన అంటే అస్సలు ఇష్టం ఉండదు దేవుడికి. మీరు పాత నిబంధనలు చదువుకుంటూ వెళ్ళండి, అసలు గొడవ వచ్చిందంతా ఈ విగ్రహారాధన గురించే వచ్చింది. విగ్రహాల జోలికి మీరు వెళ్ళకండి అని పదే పదే దేవుడు రాయించినా కూడా ఇశ్రాయేలీయులు మాత్రం అక్కడికక్కడ మరిచిపోయి వాళ్ళ విగ్రహాలకి, దేవతలకి మొక్కేస్తూ ఉంటారు. అప్పుడే వెళ్ళి 7 సంవత్సరాలు కఠినంగా దాసులుగా మిద్యానీయులకు అప్పగించేస్తాడు దేవుడు. ఇంకా వాళ్ళ చేతికి అప్పగించే వాళ్ళు ఏం చేసేవారు తెలుసా? రావటం, వాళ్ళ దండుల్ని, వాళ్ళ పశువుల్ని అన్నీ తీసుకుని వీళ్ళ మీదకి వచ్చేసి వీళ్ళ స్థలాల్ని ఆక్రమించేసి వీళ్ళ భూభాగాల్లోకి వాళ్ళు వచ్చి వీళ్ళ పంటనంతా నాశనం చేసేసి ఆ పంటను కూడా వాళ్ళు దోచుకొని వెళ్ళిపోయేవారు. అతి హీనమైన స్థితికి ఇశ్రాయేలీయులు వెళ్ళిపోయారు. అంటే వీళ్ళ కరువులకి కూడా వెళ్ళిపోయారు. అంటే వీళ్ళ పండించుకున్నది వీళ్ళ కూడా తినే యోగ్యత కూడా వీళ్ళకి లేదు. వాళ్ళు ఎప్పుడు వచ్చి దండుగా వచ్చి ఆక్రమించి వీళ్ళ మీద పడి దోచుకునే వాళ్ళు అనమాట. అలాంటి తరుణంలో ఇశ్రాయేలీయులు మొర్ర పెడుతున్నారు. ఒకసారి చూద్దామా? అదే అధ్యాయం 6వ అధ్యాయంలోనే ఉండండి. మీరు 6వ వచనం చూడండి ఒకసారి. వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండెను. ఎవరి? మిద్యానీయులు. వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు అప్పుడు మొర్ర పెడుతున్నారు. అంటే హీన దశకి వచ్చేసిన తర్వాత ఇంకా మా వల్ల ఏమీ కాదు, మేము తట్టుకోలేమి బాధ అనుకున్నప్పుడు దేవునికి మొర్ర పెట్టడం మొదలు పెట్టేవారు అన్నమాట. ఇది జరుగుతూ ఉంటుంది. ఈ న్యాయాధిపతుల కాలం అంతా ఇదే జరుగుతూ ఉంటుంది. ఒక రక్షకుడు వస్తాడు, రక్షిస్తాడు, అన్ని జనాంగాల నుండి సురక్షితంగా వీళ్ళు కొంతకాలం కాపాడతారు. మళ్ళీ వీళ్ళు అన్ని జనాంగాల జోలికి మళ్ళీ అదే బాట పట్టేస్తుంటారు. అలా 15 మంది న్యాయాధిపతులు వస్తారండి ఇశ్రాయేలీయులకి రక్షించడానికి. కానీ వీళ్ళలో ఏమాత్రమో మార్పు అనేది ఉండదు. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు మొర్ర పెట్టడం మొదలు పెడతారో దేవుడు ఒక ప్రవక్తని వాళ్ళ మధ్యకి పంపించి, ఇదిగో మీ పూర్వీకులను నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి ఇక్కడికి తోడుకుని వచ్చి ఇక్కడున్న అన్య జనాంగాలందరినీ తుడిచేసి మిమ్మల్ని ఇక్కడ పెట్టాను. మీకు పదే పదే చెప్పాను, మీరు ఇప్పుడు ఉంటున్నది కూడా అమోరీయుల ప్రాంతంలోనే మీరు ఉంటున్నారు. అమోరీయుల దేవతలకు మీరు భయపడకండి అని నేను చెప్పినా కూడా మీరు నా మాట వినలేదంటున్నాడు. చూడండి అక్కడ 10వ వచనము. మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని గాని మీరు నా మాట వినకపోయిరి చెప్పేశాడు దేవుడు. అందు నిమిత్తమే మీరు ఈ దశకి మీరు చేరిపోయారని ఒక ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పిస్తాడనమాట. మీ దశ ఎలా ఉండటానికి కారణం ఇది. ఇప్పుడు అసలు వ్యక్తి గిద్యోను అని అతను ప్రవేశిస్తాడనమాట. ఇంతకీ గిద్యోను ఏ దశలో ఉన్నాడో ఒకసారి చూడండి. అంటే దేవుడు ఒక మనిషిని అక్కడికి తన దూతను పంపించి ఏ దశలో చూస్తున్నాడో చూడండి. అంటే గిద్యోను ఏ దశలో ఉన్నాడో ఒకసారి ప్రారంభ దశ చూద్దాము. అదే 11వ వచనం. యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను
మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచు చుండగా. ఎక్కడున్నాడు గిద్యోను? గానుగ చాటున గోధుమలను దుల్లగొడుతున్నాడు. అంటే పని చేసుకుంటున్నాడు, గింజల్లో రాలుతున్నాడు. అంటే కళ్ళంలో గింజలను బాగు చేసుకుంటున్నాడు. ఎలా బాగు చేసుకుంటున్నాడు? గానుగ చాటున. చాటుని ఎందుకున్నాడు? మిద్యానీయులు వచ్చేస్తారనే భయంతో బ్రతుకుతున్నారు వీళ్ళు. అంటే వాళ్ళ పంటను కూడా ధైర్యంగా తీసుకుని తినటానికి వాళ్ళకి లేదు, దాక్కుంటున్నాడు. భయంతో దాక్కుని గోధుమలను జాడించి అక్కడ దుల్లగొట్టుచున్నాడు. ఈ పరిస్థితిలో గిద్యోను అక్కడ ఉన్నాడండి. అప్పుడు ఈ దేవదూత వచ్చి ఓఫ్రా, ఇంతకీ గిద్యోను ఏ వంశానికి చెందినవాడు అనుకుంటున్నాడు? గిద్యోను ఏ వంశానికి చెందినవాడు? అబీయజ్రీయుడు. అబీయజ్రీయుడు అంటే అదొక సంతతి. మనష్షే గోత్రానికి చెందినవాడు గిద్యోను. మనష్షే గోత్రం అంటే చాలా చిన్న గోత్రం. ఇది అంత లెక్కల్లోకి రాని గోత్రం. మీకు తెలుసు, ఇశ్రాయేలీయులలో 12 గోత్రాలు ఉంటాయి. అందులో ఒక గోత్రము మనష్షే. ఈ మనష్షే గోత్రానికి చెందిన వాడు అబీయజ్రీయుడు. అంటే ఇది ఒక తెగ. ఈ గోత్రంలో ఒక తెగ అబీయజ్రీయులు. ఆ తెగలోకి చెందినవాడు ఈ యోవాషు కుమారుడైన గిద్యోను. ఇతను కళ్ళములో గోధుమ గింజలను దొల్లగొట్టుచున్నాడు. అప్పుడు దేవుని దూత అక్కడికి వచ్చి అతన్ని ఏమని సంబోధిస్తుందో చూడండి. అతను బలవంతుడిగా కనపడుతున్నాడా, పిరికి వాళ్ళగా బలహీనుడిగా కనపడుతున్నాడు? ఇక్కడ బలహీనుడిగా, పిరికివాడిగా చాటున గోధుమలు దొల్లగొట్టుచున్నాడు. అంటే భయంతో బ్రతుకుతున్నాడు గిద్యోను. అర్థమైందా మీకు? భయంతో, మిద్యానీయుల వలన కలిగిన వాళ్ళకి కనపడకూడదు, మరుగై ఉండునట్లు అని రాశాడు అక్కడ. వాళ్ళకి కనపడకుండా దాకుని తన పని చేసుకుంటున్నాడు. అప్పుడు దూత వచ్చి గిద్యోనుతో మాట్లాడుతుంది. చూడండి ఏమని సంబోధిస్తుందో చూడండి. పరాక్రమము గల బలాఢ్యుడా అంటుంది చూడండి గిద్యోనని. పరాక్రమము గల, అసలు అలాగ అనవలసిన మాట అక్కడ. పరాక్రమం గల యుద్ధశూరుల్లా కనపడుతున్నాడు గిద్యోను అక్కడ. లేదు కదా, ఎక్కడో చోటన ఒక్కడే పని చేసుకుంటున్నాడు, దాక్కుని పని చేసుకుంటున్నాడు, బెదురుతో ఉన్నాడు. కానీ దూత వచ్చి ఏమంటుంది? పరాక్రమము గల బలాఢ్యుడా. దేవుడి చూపు చూసారా ఎక్కడికి వెళ్ళిందో? దేవుని చూపు ఎక్కడికి వెళ్ళిందో చూసారా? భవిష్యత్తులోకి వెళ్ళి చూసిందండి. ఇక్కడ దేవునికి మన ఆలోచనకి చాలా తేడా కనబడిపోతుంది. దేవుడు భవిష్యత్తులోకి చూస్తాడు. నీ భవిష్యత్తులోకి చూసి ముందుగానే మాట్లాడేస్తుంటాడు. పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా దేవుడు నీకు తోడై ఉన్నాడు అని గిద్యోనుతో దూత చెప్పగానే గిద్యోను ఏమంటాడు తెలుసా? చిత్తము నా ఏలినవాడా. ఏమంటున్నాడు చూడండి అక్కడ. యెహోవా మాకు తోడై ఉండిన ఎడల. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో చెప్పు నువ్వు. యెహోవా మాకు తోడై ఉన్నాడు అని అంటున్నావు కదా. తోడై ఉంటే, ఒక దేవుడే మనకు తోడై ఉంటే, మాకు తోడై ఉంటే ఇదన్నీ కష్టాలన్నీ మాకు ఎందుకు? మనం కూడా సేమ్ అలాగే కదండి, అలాగే ప్రవర్తిస్తాము కదా. కష్టాలు రాగానే ఫస్ట్ నింద ఎవరి మీద వేస్తాం మనం? దేవుడే. దేవుడు నిజంగా ఉండుంటే, దేవుడు నిజంగా నన్ను ప్రేమించి ఉంటే ఎందుకు ఈ కష్టాలన్నీ నా జీవితంలో కలుగు చేస్తాడని మొట్టమొదటి రాయి కాస్త దేవుని మీద వేసేస్తాం. సేమ్ అదే పరిస్థితిలో గిద్యోనుడు. ఎందుకంటే గిద్యోను ఏమంటాడంటే, మా పూర్వీకులు మాకు చాలా గొప్పగా చెప్పారు యెహోవా దేవుడి గురించి. ఎక్కడో దాసుల గృహంలోంచి మా పూర్వీకులను తోడుకుని వచ్చి ఆ బానిసత్వపు బ్రతుకుల నుంచి విడిపించి ఎన్నో అద్భుత కార్యాలు చేసుకుంటూ వచ్చి ఈ వాగ్దాన దేశంలో ప్రవేశింపచేశాడని మా పూర్వీకులు, మా తాత ముత్తాతలు మాకు చెప్పేవారు. కానీ అలాగ నేను ఏమి చూడలేదే. మా బ్రతుకులు చూస్తే చాలా హీనంగా ఉన్నాయి. భయంతో మేము తిండి లేక బ్రతుకుతున్నాము. నువ్వు వచ్చేమో యెహోవా దేవుడికి తోడై ఉన్నాడని చెప్తున్నావు అని ఎగతాళిగా దేవుని దూతతో గిద్యోను మాట్లాడతాడంట. మాట్లాడిన తర్వాత ఇదిగో మిద్యానీయుల వలన మీకు ముప్పు ఉంది అంటున్నావు కదా, నువ్వే ఎందుకు రక్షించకూడదు మిద్యానీయుల్ని అని దేవదూత గిద్యోనుతో అంటారు. నా వల్ల అవుతుందా, నేను ఎలా చేయగలనని బలహీనత్వాన్ని అంతా ముందు పెడతాడనమాట గిద్యోను. అంతకుముందు నమ్మకం, సరే నీ మాట ఏదో చెప్పావు, నేను నమ్మటానికి ఏంటి నిదర్శనం, నాకు ఒక రుజువు కావాలి అని
వెంటనే దేవుడిని నమ్మడు గిద్యోను. నమ్మకుండా ఏమంటాడంటే, నిజంగా నువ్వు దేవునికి ప్రతినిధి అయితే నేను వెళ్ళి ఒక బలిని సిద్ధపరచుకుని వస్తాను, అప్పుడు వరకు నువ్వు ఇక్కడ కదలకుండా ఉండు అని ఆ దేవతలతో గిద్యోను మాట్లాడటం జరుగుతుంది. అని వెళ్ళి వెంటనే ఒక మేకపిల్లని వధించి దాని మాంసాన్ని, అలాగే మరి పులియని రొట్టెలను భక్ష్యాలని చేసుకుని వచ్చి ఒక తట్టలో పెట్టి ఆ మాంసం వండిన ఆ నీళ్ళను కాస్త కుండలో తీసుకుని వచ్చి ఆ దూత దగ్గరికి తీసుకురాగానే అప్పుడు ఆ దూత చెప్తుంది, అక్కడ ఉన్న బండ మీద నువ్వు ఆ మాంసాన్ని పెట్టు, ఆ నీళ్లు దాని మీద పోయి అని అప్పుడు ఆజ్ఞాపించగానే గిద్యోను తీసుకెళ్ళి అక్కడ పెట్టగానే బండ మీద అప్పుడు ఆ దూత కర్రతో ఆ బండను ముట్టగానే అక్కడ నుండి అగ్ని వచ్చి మొత్తం ఆ బలినంతా, ఆ మాంసాన్ని, ఆ పులియని భక్ష్యాలని, ఆ రొట్టెల్ని దహించి వేస్తుంది అనమాట. అంటే ఒక అద్భుత కార్యాన్ని, ఒక అద్భుత కార్యం నాకు చూపించినప్పుడు నేను నమ్ముతాను అని గిద్యోను అంటాడు అనమాట. నమ్మే దశలో గిద్యోను దేవుణ్ణి లేడు. వెంటనే, ఇప్పుడు కూడా మీరు వెంటనే నమ్మేస్తారా దేవుణ్ణి? చాలా మంది ఏమంటారు, ఏమని ప్రార్థన చేసుకుంటా ఉంటారు మీలో అనుకోండి, దేవా నాకు ఇది జరిగితే నేను నీకు ఇది అంటారా? ఏదో మొక్కుబడిలాగా, ఇదిగో మా అబ్బాయి పాస్ అయితే నీకు కానుకిచ్చుకుంటాను అంటే దేవుడితో లావాదేవీ అనమాట, బార్గెయిన్ చేసుకోవటం అనమాట, ఒప్పందాలు. సేమ్ అదే ఇశ్రాయేలీలు కూడా, గిద్యోను కూడా అదే అంటాడు, నేను వెంటనే నమ్మలేను, నాకు ఒక అద్భుత కార్యం, ఒక సూచక క్రియ చేసి చూపించు, అప్పుడు ఆలోచిస్తాను అంటాడు. వెంటనే నమ్మడం. చాలా బలహీనమైన స్థితిలో ఉంటాడు గిద్యోను. విశ్వాసానికి ఎటువంటి తోవలేదు, అక్కడ నమ్మలేదు అనమాట. అప్పుడు ఎప్పుడైతే ఈ దేవదూత అగ్నితో ఆ బలిని దహించి వేస్తుందో అప్పుడు తర్వాత దేవదూత అక్కడి నుంచి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. మరి తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూద్దాము. గిద్యోను యెహోవా దూత అని తెలుసుకొని, 22వ వచనం చూడండి, ఆయన యెహోవా దూత అని తెలుసుకొని అహాహా, చూడండి హేళన చేస్తున్నాడు, హేళనగా, అహాహా నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితిన నేను, అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకము, నీవు చావని. అంటే వీళ్ళకి ఒక భయం ఉండేది, దేవుని దూతను ఎప్పుడైతే వీళ్ళు చూచారో వెంటనే మనం చనిపోతాము. అప్పుడు మోషే గారితో అలాగే అన్నాడు కదా, నన్ను చూచి ఏ నరుడును బ్రతకలేడు. అందుకే దూత వచ్చి కనపడిందంటే వీళ్ళకి అదుర్లు అనమాట, ఇక మనం బ్రతకడానికి అర్హులం కాదు, చనిపోతామని. అందుకే భయపడకము, నీవు చావని అతనితో సెలవిచ్చాను. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టాను. నేటి వరకు అది అబీయెజ్రీలో ఓఫ్రాలో, ఇక్కడ కూడా మనకు ఒక ఓఫ్రా ఉంది కదా, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు కదా, అలాగే ఓఫ్రా వాసి అనమాట గిద్యోను అంటే. మొత్తం మీద బలిపీఠం కట్టేశాడండి, ఒక సూచక క్రియ చూసేశాడు గిద్యోను. చూసిన తర్వాత మరి బయలుదేరి వెళ్ళిపోయాడు మిద్యానీయుల నుండి రక్షించేయటానికి. వెంటనే బయలుదేరేసి మిద్యానీయుల దగ్గరికి వెళ్ళిపోయి వచ్చేసాడంటే అలా జరగలేదు. అంతకుముందు దేవుడు గిద్యోనికి ఒక పరీక్ష పెడతాడు. నువ్వు నిజంగా నా పనిలోకి వెళ్ళాలంటే అతి కఠినమైన పరీక్ష, ఇది అందరూ ఎదుర్కోవలసిన పరీక్ష. ఫస్ట్ పరీక్ష ఎవరి మీద వస్తుంది తెలుసండి? విశ్వాసంలోకి మీరు అడుగెట్టగానే ఎవరి దగ్గర నుంచి మీకు పరీక్ష వస్తుంది? సొంత వారి దగ్గర నుండే. మీరు దేవుళ్ళలోకి ఎప్పుడైతే వచ్చారో మీ తోబుట్టువుల దగ్గర నుంచి మీకు వ్యతిరేకత వచ్చేస్తుంది. మొదట మీరు ఎదుర్కోవాల్సింది ఎవరిని? తోటి సహోదరుల్ని. అక్కడి నుంచి ఇప్పుడు ఏమని ఆజ్ఞాపిస్తుందంటే దూత, దేవుడు నువ్వు వెళ్ళి, అదిగో మీ నాన్న ఎవరు, గిద్యోను నాన్న ఎవరు? యోవాషు. ఈ యోవాషు అబీయెజ్రీయుడు. ఈయన ఒక బలిపీఠాన్ని కట్టించేస్తాడు. ఎవరికి? బయలుదేవతకి. అంటే బయలుదేవత ఆరాధికులండి వీళ్ళందరూ అబీయెజ్రీయులు. బయలుదేవతకి ఒక బలిపీఠాన్ని కట్టించి దానికి పైగా ఒక దేవతా స్తంభాన్ని నిలవబెట్టేస్తాడు యోవాషు. ఇప్పుడు దేవుడు ఏమని ఆజ్ఞాపిస్తాడంటే, ఈ పనికి వెళ్ళక ముందు నువ్వు ఒక పని చేయాలి. నువ్వు మొదట వెళ్ళి మీ నాన్న కట్టిన బలిపీఠాన్ని పడగొట్టాలి, కూల్చాలి.
కూల్చి దానికి పైగా ఉన్న దేవత స్తంభాన్ని కూడా నువ్వు విరగొట్టేయాలి అని ఆజ్ఞాపిస్తాడు. అలా చేయమంటే మీరు చేసేస్తారా? మీ సొంత తండ్రి కట్టించి ఎన్నో దశాబ్దాలుగా మీ వంశ పారంపరంగా వస్తున్న ఆ కట్టడని మీరు కూల్చేస్తారా? అంత ధైర్యం వచ్చేస్తుంది మీకు? మీ తెగకు వ్యతిరేకంగా ప్రవర్తించడం చూసారా? అంత సులువైన పరీక్ష కాదు ఇది గిద్యోనికి. కానీ గిద్యోనికి కూడా ఇంకా పిరిగివాడుగానే ఉంటాడండి. ఆ పనిని చేస్తానికి ఒప్పుకుంటాడు, కానీ ఓ 10 మందిని కూడా స్నేహితులను వెంట పెట్టుకుని వెళ్ళి పగటిపూట కాకుండా రాత్రి సమయాన్ని వెళ్తాడు దాక్కుని. వెళ్ళి మొత్తం మీద ఆ బలిపీఠాన్ని కాస్త కూలగొడతాడు. కూలగొట్టి ఆ పైన ఉన్న దేవతా స్తంభాన్ని కూడా విరగొట్టేసి వాళ్ళ నాన్న దగ్గర ఉన్న ఒక 7 ఏళ్ల ఎద్దుని తీసుకొచ్చి అక్కడ బలి అర్పించేస్తాడు, అన్నీ చేసేస్తాడు. అదే ప్లేస్లో యెహోవా దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టేస్తాడు గిద్యోను. తెల్లవారుగానే అభియజ్రీయులందరూ వచ్చేస్తారు. వచ్చి పడిపోయిన ఆ బలిపీఠాన్ని చూస్తారు. చూసి ఉగ్రులైపోతారు. ఎవరు చేశారు ఇది, ఎవరు కూలగొట్టారని మొత్తం మీద ఇన్వెస్టిగేషన్ అంతా చేసి తెలుసుకుంటారు. ఇది యోవాషు కుమారుడైన గిద్యోనే చేశాడని తెలిసి, ఇదిగో నీ కుమారుని బయటికి తీసుకురా, నడి మధ్య నిలబెట్టేసి వాడిని చంపేయాలి, వాడు బ్రతకటానికి అర్హుడు కాదని యోవాషుతో ఆ ప్రజలంతా అభియజ్రీయులందరూ వచ్చి చెప్తారనమాట. అప్పుడు యోవాషు అంటాడు, నిజంగా మనం పూజించే దేవుడైతే ఆ దేవుడిని వాదించుకొని మనం ఎవడైతే ఆ బలిపీఠాన్ని అయితే పడగొట్టాడో వాడు మరణం అవునుగా. కానీ యోవాషు చెప్తాడు, ఆ దేవతనే వాదించుకొని మని. అప్పుడు గిద్యోనికి ఒక పేరు పెట్టేస్తారండి వాళ్ళు, యెరుబ్బయలు అని, వాదించుకొని వాడు అని అర్థం ఇచ్చే యెరుబ్బయలు అని పేరు పెట్టేస్తాడు. ఈ పేరుతోటే కొనసాగుతుంది గిద్యోని గారి జీవితం. మొదటి పరీక్ష దేవుడు పెట్టాడు. ఎవరై తన సొంత వారికి వ్యతిరేకంగా ఒక పనిని చేయించాడు. ఎందుకంటే విగ్రహారాధన ఎవరిలో ఉంది? వాళ్ళలోనే ఉంది. వాళ్ళ తెగలోనే విగ్రహారాధన ఉంది. అతని సొంత తండ్రి బయలుదేవత విగ్రహారాధకుడు. అందుకని ముందర అక్కడి నుంచి పని ప్రారంభిస్తాడు. మొత్తం మీద బలిపీఠాన్ని కూలగొట్టేస్తాడు, ఆ దేవతా స్తంభాన్ని పడగొట్టేస్తాడు. మొత్తం మీద ఇతనికి యెరుబ్బయలు అని పేరు పెట్టేస్తాడు. గిద్యోను అనగానే నరికేవాడు అని అర్థమిస్తుందండి. చెట్లను నరికేవాడు, ద కట్టర్ ఆఫ్ ట్రీస్ అని ఇంగ్లీష్లో అంటారు, నరికేవాడు. ఇప్పుడు యెరుబ్బయలు అంటే అర్థం ఏంటి? వాదించుకొనివాడు. ఇలాగా ఒక బలహీన స్థితిలో నుండి గిద్యోను ప్రయాణం ప్రారంభమవుతుంది. పిరికివాడుగా ఉంటున్న, విశ్వాసం చాలా హీన స్థితిలో ఉన్న దశలో నుండి గిద్యోని ప్రయాణం అంచులంచులుగా ఎదుగుతూ వెళుతూ ఉంటుంది. ఇదంతా అయిన తర్వాత గిద్యోని ఏం చేస్తాడంటే, అప్పటికే ఈ విషయాన్ని తెలుసుకున్న మిద్యానీయులందరూ వచ్చేస్తారు అక్కడికి, ఒక లోయలోకి వచ్చేస్తారు. వచ్చేసి పెద్ద మిడతల దండులాగా ఆక్రమించేస్తారన్నమాట. దండు అంటే ఇంక వీళ్ళ మీద అటాక్ చేయటానికి. అప్పుడు ఈ గిద్యోని గారు తమ వంశానికి చెందిన అభియజ్రీయులందరినీ పోగేస్తాడు. అక్కడ మొత్తం గ్యాదర్ చేస్తూ ఉంటాడు అనమాట. అభియజ్రీయులను పోగేస్తాడు. తర్వాత మనష్షే గోత్రానికి చెందిన వారిని అందరినీ దూతలను పంపించి, అంటే మనుష్యులను పంపించి వాళ్ళందరినీ సమకూరుస్తాడండి అక్కడికి. అలాగే మిగతా గోత్రాలకు చెందిన యెబులూను, ఏ గోత్రాలు అయ్యి? జెబులూను, నఫ్తాలి గోత్రాలందరూ వారిని అక్కడికి పోగేస్తాడు. పోగేసి అంటే యుద్ధానికి సిద్ధమవుతున్నాడు అనమాట. ఆక్రమించడానికి, మిద్యానీయుల మీద ఆక్రమించడానికి తమ జనాంగాన్ని అంతా పోగేసుకుంటాడు గిద్యోను. ఎంతమంది వచ్చారంటే సుమారు 32,000 మంది అక్కడ కూడుకుని ఉంటారు. 32,000 మందిని సమకూర్చుకుని మిద్యానీయుల మీద దండయాత్ర చేయటానికి గిద్యోను సిద్ధపడతాడు. కానీ ఇప్పుడు కూడా అతనిలో భయము పోలేదు. ఎందుకంటే ఎదుట ఎలా ఉన్నారు తెలుసా? మిద్యానీయులు ఎలా కనపడతారు తెలుసా? మిడతల దండు అంత ఉంటుంది అని రాస్తాడు బైబిల్లో. మిడతల దండు
అంటే కంటికి కనబడినంతా ఉంటారు వాళ్ళు ఆక్రమించేసి. వాళ్ళ ఒంటెలైతే సముద్ర తీరాన ఉన్న ఇసుక రేణుల వలె ఉంది అని రాస్తాడంటే లెక్కకు మించి మిద్యానీయులు కనబడుతుంటారు. ఇతని వైపు ఉన్న వాళ్ళు ఎంతమంది? 32,000 మంది గిద్యోని వైపున. కానీ గిద్యోనికి ఇంకా ధైర్యం చాలట్లేదు. అందుకని దేవుడిని ఇంకా నమ్మకం కలగట్లేదు, ఇంకా విశ్వాసం కలగట్లేదు దేవుడి మీద. నిజంగా మనం జయించగలమా? అసలు ఈ శత్రువుల్ని మనం జయించగలమా? ఇదేంటి మన సైడ్ ఎంతమంది ఉన్నారు? సంసోను గారి విషయం ఆలోచిస్తే ఎంతమంది ఉన్నారండి అక్కడ? చివరి దశలో మీకు గుర్తుందా? దాగోను దేవత గుడి, ఆ గుడిలో ఎన్నో వేల మంది పురుషులు స్త్రీలు జేజేలు పడుతూ ఉండగా ఎంతమంది దేవుని వైపున యుద్ధం చేశారు అక్కడ? కేవలం అక్కడే సంసోన్, వన్ అండ్ ఓన్లీ ఒక్కడే యుద్ధం చేసి గెలుస్తాడండి అక్కడ. ఇక్కడ గిద్యోను గారి వైపు 32,000 మంది ఉంటారు. అయినా భయపడిపోతూ దేవుడిని మరలా అడుగుతాడు, దేవా నువ్వు ఏమనుకోకు, నాకు ఇంకా నమ్మకం కలగట్లేదు కాబట్టి ఇంకొక సూచక క్రియ నాకు చెయ్యి అని అడుగుతాడండి దేవుడిని. ఇంకా నాకు ధైర్యం సరిపోవట్లేదు, నాకు నమ్మకం కలగట్లేదు, మేము వెళ్ళి ఎదుర్కోవడం మా వల్ల అవుతుందా? అందుకని ఒక సూచక క్రియ చేస్తే మాకు నమ్మకం కలుగుతుంది, అప్పుడు మాకు ధైర్యం వస్తుందని అనుకుంటాడు గిద్యోను. అంటే తన వైపునున్నది దేవుడు అన్న సంగతి ఇంకా నమ్మకం కలగలేని స్థితిలో గిద్యోను ఉంటాడు. ఏమని అడుగుతున్నాడు ఒకసారి చూడండి అక్కడికి వెళ్ళి. అక్కడ మిద్యానీయులు ఓకే, మిద్యానీయులందరూ అమాలేకీయులందరూ తూర్పు వారందరూ కూడి వచ్చినది అంటే 33వ వచనం చదువుతున్నానండి నేను. దాని దాటి యెజ్రెయేలు మైదానంలో దిగగా యెహోవా ఆత్మ, చూసారా ఎవరు సహాయం లభిస్తుందో చూసారా గిద్యోనికి? ఇది ముఖ్యం అన్నమాట. యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. ఇక్కడ మనం క్యాచ్ చేయాలి పాయింట్. మొన్న సంసోను గారి జీవితంలో కూడా మనం గమనించింది ఏంటి? ఎవరి వలన ఆయన నడిపింపబడ్డాడో? ఆత్మ వలన ఆయన నడిపింపబడ్డాడు. దేవుని పనిలో మనం ముందుకు వెళ్ళాలంటే కేవలం యెహోవా ఆత్మ వలననే అది సాధ్యపడుతుంది. ఆత్మ సహాయం లేనిదే మనంతటా మనం ఏమీ చేయలేము. అది మాత్రం ముఖ్యంగా గమనించాలి. ఎందుకంటే క్రీస్తుని బట్టి మనం ఇక్కడ కూడుకొని ఉంటున్నామంటే మనలో ఎవరు ఉండటానికి ఆయన వెళ్ళాడు? ఎవరిని పంపించాడు ఆయన వెళ్ళి? ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడిని మనతోటి ఉండటానికి ఆయన పంపించి ఉన్నాడు. ఆయన సహాయము మనకు ఉన్నప్పుడే మనం దేన్నైనా ఎదుర్కొని ముందుకి వెళ్ళగలము. అప్పుడు ఇక్కడ యెహోవా ఆత్మ గిద్యోనును ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపు వారు అందరూ వచ్చేస్తారండి అక్కడికి. అందరికి వచ్చేసిన తర్వాత అప్పుడు ఒక సూచక్రియ అడుగుతారు. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలీయులను రక్షింపనుద్దేశించిన ఎడల నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత, అంటే ఒక టెస్ట్ పెడుతున్నాడు గిద్యోను దేవుడికే. ఒకవేళ నిజంగా నా చేత నువ్వు ఈ ఇశ్రాయేలీయుల్ని మిద్యానీయుల బారి నుండి ఒకవేళ రక్షించాలని అనుకుంటే ఈ కళ్ళంలో నేను గొర్రెబొచ్చు పరుస్తాను. ఓకే, తెల్లవారుగానే ఈ గొర్రెబొచ్చు అంతా మంచుతో తడిసి ముద్దయిపోవాలి, కానీ చుట్టూన్న భూభాగం అంతా మాత్రం పొడిగా ఉండాలి. కేవలం ఈ గొర్రెబొచ్చు ఉన్న ఈ ప్రాంతం అంతా మాత్రం తడిసి ముద్దయిపోవాలి. ఇది ఒక సూచక్రియను నాకు చేసి చూపించు దేవా అని దేవుడిని అడుగుతాడు. అతడు కోరినట్లే తెల్లవారుగానే గొర్రెబొచ్చు చూస్తే అది తీసుకెళ్ళి పిండితే దాన్ని అంతా మంచుతో నీళ్ళు వచ్చేస్తాయండి, మొత్తం బకెట్ నిండిపోతుంది. అక్కడికి స్థిరపడ్డ గిద్యోను, అక్కడికి నమ్మకం కలగదు. ఇంకొకసారి అంటాడు, మళ్ళీ ఇంకొకసారి మరొకసారి ఇంకొక పరీక్ష పెడతాను, ఈసారి గొర్రెబొచ్చు మరలా పరుస్తాను. గొర్రెబొచ్చు తడకూడదు, కానీ చుట్టంతా తడిసి ముద్దయిపోవాలంటాడు. చూసారా ఎలా ఆడుకుంటున్నాడు దేవుడితోటి? దేవుడికే పరీక్ష పెడుతున్నాడు, అయినా దేవుడు సహిస్తాడండి. ఎన్నుకున్నాడు అనుకోండి ఒక వ్యక్తిని, కొంతవరకు అతడు విశ్వాసంలో బలపడే వరకు మాత్రం దేవుడు
సహించి నువ్వు చిన్న పిల్లోడు అడిగినట్టు అడిగినా కూడా నీ పనులు చేస్తాడు. ఒక్కొక్కసారి చాలా సిల్లిగా అనిపిస్తుంది మనకి అది చదువుతుంటే. ఆ తెల్లవారేసరికి ఆ గొర్రె పచ్చి మాత్రం తడవది, సారి మాత్రం చుట్టంతా తడిసిపోద్ది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు పర్లేదు అనుకుంటాడు. చూడండి గిద్యోను చివరికి చదవండి అధ్యాయం చివరికి. అప్పుడు గిద్యోను అంటే 39వ వచనం, అప్పుడు గిద్యోను నీ కోపము నా మీద నుండనీయకము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవేము. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అడగగా ఆ రాత్రి దేవుడు అలాగనే చేశాను. నేల అంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే పొడిగా నుండేను. అమ్మాయి ఇప్పుడు సాటిస్ఫై అయిపోతాడు అనమాట. ఇంక పర్లేదు, నేను ముందుకు వెళ్ళిపోవాలని వీళ్ళందరినీ దండునంతా సమకూర్చుకుని మొత్తం మీద 32,000 మందిని వెంట పెట్టుకుని ఒక ధైర్యం తెచ్చేసుకుని ఇక నేను వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళని ఓడించేద్దామని అనుకుంటాడు గిద్యోను. అప్పుడు యెహోవా దేవుడు ఏమంటాడంటే, గిద్యోను నీ దగ్గర ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది, అంతమంది అనవసరం అని చెప్తాడు దేవుడు. 32,000 మంది అనవసరం నీ దగ్గర, అంతమంది వద్దు. కాబట్టి ఒక పరీక్ష పెడతాను నేను ఇప్పుడు నీకు. ఎంతమంది తేల్తారో నేను తీసుకెళ్ళమన్న వాడిని నువ్వు తీసుకెళ్ళి, కానీ నేను వద్దన్న వాడిని మాత్రం నువ్వు వదిలే. ఇంతమంది అనవసరం. ఎందుకంటే ఒకవేళ 22,000 మంది వెళ్ళి మిద్యానీయులను ఓడించారనుకో, మీ ఇశ్రాయేలీయులు అందరూ మా బాహుబలము చేతనే మేము శత్రువుల్ని జయించామన్న అహంభావం వచ్చేస్తుంది, అతిశయపడతారు. అలాగొద్దు, ఆ ఛాన్స్ నేను మీకు ఇవ్వను. కాబట్టి మీలో నిజంగా పనికి వచ్చేవాడు ఎవడో తేల్చేస్తానని ఒక టెస్ట్ పెడతాడండి వాళ్ళందరికీ, 32,000 మందికి. అప్పుడు గిద్యోన్ని అడగమంటాడు, నువ్వు వెళ్ళి అందరికీ వినపడేలాగా నువ్వు ప్రకటించు. మీలో ఒకవేళ భయంతో ఎవరైనా ఉంటే ఈ కొండ వదిలి వెళ్ళిపోవచ్చు అని చెప్పమంటాడు అందరికీ. ఒకవేళ భయం ఏమైనా ఉందా, యుద్ధానికి వెళ్ళడానికి మీకు భయంతో ఏదన్నా మీకు భయభ్రాంతులుగా మీరు ఉంటే ఇక్కడి నుంచి విడిచి వెళ్ళిపోవచ్చు, మీరు యుద్ధానికి రావక్కర్లేదని చెప్పగానే 22,000 మంది తిరిగి వెళ్ళిపోతారండి అక్కడి నుంచి. అంటే ఇప్పుడు విశ్వాసులు ఎంతమంది ఉంటారు, ఇది అప్పటిది కాదని అర్థం చేసుకోండి. విశ్వాసులు ఎంతమంది ఉంటాడో దేవుడు ఏరేస్తాడండి. అలాగా గుంపులో చాలా మంది కనపడుతుంటారు మీకు. చర్చిలకు వెళ్ళండి, పెద్ద పెద్ద సమావేశాలకు వెళ్ళండి, ఎంతో మంది అక్కడికి వచ్చి జేజేలు పడుతుంటారు. కానీ విశ్వాస పరీక్షలు మాత్రం తప్పల్లాగా తేలిపోతారండి. చిన్నప్పుడు మేము గ్రామాల పేరు కదా జీడి గింజలు, మీకు తెలుసు కదా జీడి గింజలు ఏరుకునే వాళ్ళం చిన్నప్పుడు. పిల్లలుగా ఉన్నప్పుడు చెట్ల కిందకి వెళ్ళి ఆ జీడి గింజలు వేరి అవి పోగేసుకుని అవి తవ్వల్లో పెట్టుకుని కొట్టుకు తీసుకెళ్ళి ఆ గింజలు ఇస్తే ఆ గింజలు తీసుకుని మాకు డబ్బులు ఇచ్చేవాడు. ఆ డబ్బులతో మేము ఐస్ అవి కొనుక్కునేవాడు. చిన్నప్పుడు అండి, బాగా చిన్నప్పుడు జరిగిన విషయము. ఆ జీడి గింజలు ఇవ్వగానే జీడి గింజలన్నీ వేసుకుని ఇన్ని తవ్వలు ఉన్నాయని తీసుకుంటాడు అనుకునే వాళ్ళం మేము. ఆడొక బిందె తెచ్చి బకెట్ తీసి నీళ్ళు వేసి ఇవ్వడు గింజలు తీసుకెళ్ళి. ఆ తప్పలన్నీ తీసి పక్కన ఆడేసేవాడు. మిగిలిన గింజలు ఇన్నే ఉంటాయి అందులో. ఉసురు అనేది ప్రాణం. అలాగే దేవుడు లెక్కించాడు అనుకోండి, తప్పల్లాగా మనం తేలిపోతాం. నిమిషం పట్టదు దేవుడికి. మన విశ్వాసం అంత బలంగా ఉందేమో ఒకసారి ఆలోచించుకోండి. 32,000 మందిలో మీకు భయంతో ఎవరున్నారు వెళ్ళిపోండిరా బాబు అంటే 22,000 మంది అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంటే మిగిలింది 10,000 మంది. సరే 10,000 మందితో సరే వెళ్ళిపోదాం అని అనుకుంటాడు గిద్యోను. అది కూడా వద్దు నాయన, ఇంకొక పరీక్ష పెడదాం అంటాడు మళ్ళీ దేవుడు. వీళ్ళందరినీ ఒక నీళ్ళున్న చోటకి తీసుకెళ్ళి నీళ్ళు తాగమని చెప్పు. నీళ్లు ఎవరైతే ఒంగుని కుక్కలాగా నాలుగుతో నీళ్ళని గతుకుతారో వాళ్ళని, అలాగే ఎవరైతే మోకాల్లోని నీళ్ళు తాగుతారో వాళ్ళని నువ్వు వేరేగా సపరేట్ చేసేయమని చెప్తాడండి. అలా సపరేట్ చేసినప్పుడు కేవలం 300 మంది తేలుతారండి. 10,000 మందిలో మళ్ళా 9,700 మంది రిజెక్ట్ అయిపోయారు. అంటే 32,000 మందిలో ఎంతమంది తేలారు? ఈ 300 మంది చాలు వాళ్ళతో వెళ్ళాడు. అంటే ఇప్పుడు గిద్యోను గారి విశ్వాసం బలపడాలా, బలహీనపడాలా? మనమే ఉన్నామంటే అక్కడ అదే ప్లేస్లో మనం పెట్టుకుందాం. 32,000 మంది ఉంటే కొంచెం ధైర్యం ఉంటుంది. ఎంతమంది ఉన్నారు నాతోటి,
వాళ్ళందరూ వెళ్ళిపోయి 300 మంది మిగిలారు అనుకోండి, ధైర్యం పెరుగుతుందా తరిగిపోతుందా? అస్సలు ధైర్యం ఉండదు. ఇంకా ఒక్క క్షణంలో వాళ్ళ ఎదుట చిత్త అయిపోతామని వచ్చేయాలి. కానీ గిద్యోనికి పెరుగుతుందండి విశ్వాసం. దేవుడు పరీక్ష పెట్టి 32,000 మందిలో అంతమందిని తీసేస్తాడండి. అంటే వీళ్ళ పనికి రాని వాళ్ళు, వీళ్ళ అవసరం లేదు నీకు, పనికి వచ్చే వాళ్ళు 300 మంది, వీళ్ళని తీసుకుని వెళ్ళు, మిద్యానీయుల్ని మీ చేతికి అప్పగిస్తానని చెప్తాడండి దేవుడు. చూడండి, దేవుడిస్తే భరోసా ఎలా ఉంటుందో చూసారా? దేవుడు భరోసా ఇస్తే అంటే నిన్ను నువ్వు చూసుకున్నంత వరకు నీకు ఎలా కనిపిస్తుంది? నేను చాలా బలహీనుణ్ణి, నా వల్ల ఏమీ సాధ్యం కాదు, దేవుని పనిలో నా వల్ల కాదని మీరు అనుకుంటారు. ఎప్పుడు నీ స్వబుద్ధి మీద నువ్వు, అదే ఇందాక మనం చదువుకున్నాం సామెతల్లో, నీ స్వబుద్ధి మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడతావో నీకు ధైర్యం అసలు ఉండదు, నువ్వు అసలు వెళ్ళలేవు ముందుకి. ఎందుకంటే నీ ముందు పర్వతాల్లా పెడతాడు సాతాను. ఏంటి? నీ సమస్యలన్నీ ఒక పర్వతంలాగా చూపిస్తాడు నీకు. ఆ పర్వతాన్ని నువ్వు చూసినప్పుడు అత్యంత బలహీనుడిగా నువ్వు అయిపోతావు. అస్సలు ముందుకు వెళ్ళే ప్రసక్తే లేదు, బలపడే ఛాన్సే లేదు అప్పుడు నీకు. అందుకే అపవాది ప్రతి క్షణము ఈ సమస్యలను తీసుకొచ్చి మన ముందు పెడతాడండి. మన వైపు మనం చూసుకుని మన జ్ఞానంతో మనం ఆలోచించుకుంటే అది అస్సలు జరగని పని అన్నమాట. ఎప్పుడైతే మన దృష్టి ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతాం చూడండి, అప్పుడే ఆ ధైర్యం వస్తుంది. 300 మందితో ఇప్పుడు గిద్యోను మిద్యానీయుల్ని, మిడతల దండుగా ఉన్న మిద్యానీయుల్ని పట్టుకోవటానికి కేవలం దేవుడు చెప్పిన మాట మీద వెళ్ళిపోతాడండి. అప్పుడు అది విశ్వాసం అంటే. నీ వైపుని ఎవరు లేకపోయినా సరే, ఏకాగ్యలు ఒంటరిగా సరే, దానికి తగ్గ ధైర్యము దేవుడు ఇస్తాడండి. అది విశ్వాసం పెరగడం అంటే అలా ఉంటుందన్నమాట. నీకు ఏమీ లేనప్పుడే నువ్వు మంచి విశ్వాసగా నువ్వు ముందుకెళ్ళవచ్చు. అది దేవుడిచ్చే భరోసా. ఎంతకీ విచిత్రమైన సంగతి ఏంటంటే, సరే వెళ్ళిపోండి, నీ దగ్గర 300 మందిని తీసుకుని వెళ్ళిపో, వాళ్ళని నీ చేతికి అప్పగించేస్తానని దేవుడు వాళ్ళకి చెప్తాడు. గిద్యోను, ఇంకా నీకు ధైర్యం చాలలేదా? అయితే ఒక పని చేయి, నీ స్నేహితుడు ఎవరినైనా, నీ పనివాడు పోరాక్ అని ఒకడు ఉంటాడు, వాడిని తీసుకుని నీకు కూడా ఇల్లు, డైరెక్ట్గా మీరిద్దరు వెళ్ళి ఈ నైట్ వెళ్ళి వాళ్ళ గుడారాలు ఉన్నాయి చూస్తావా, ఎక్కడైతే మైదానంలో వాళ్ళ గుడారాలు వేసుకుని క్యాంపుల్లో ఉన్నారో ఆ గుడారాల దగ్గరికి వెళ్ళండి మీరిద్దరు. వాళ్ళు మీకు సమాచారం ఇచ్చేస్తారు. ఎవరు? మీ శత్రువులే మీకు సమాచారం ఇస్తారు. దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోతారు అని అంటాడు. ఇదేం మాట అండి అది? అసలు వీళ్ళు ఇద్దరు శత్రువుల దగ్గరికి వెళ్ళగలరా? అసలు చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో. మిడతల దండుగా ఉన్న వాళ్ళ దగ్గరికి ఇద్దరిని వెళ్ళమంటాడు దేవుడు గిద్యోన్ని. నీకు ధైర్యం సాలకపోతే నీ తోటి వాడిని ఒకరిని తీసుకుని వెళ్ళి అంటాడు. పోరాక్ అనే ఒక అతన్ని తీసుకుని వెంట పెట్టుకుని మధ్యరాత్రి ఆ గుడారాల దగ్గరికి వెళ్ళి వాళ్ళలో చెప్పుకుంటున్న మాటలు వింటారండి వీళ్ళిద్దరు వెళ్ళి. శత్రువుల చేతే నమ్మకాన్ని పుట్టిస్తాడండి దేవుడు. విచిత్రంగా ఉంటుంది అక్కడ. శత్రువుల చేతే భరోసా ఇప్పిస్తాడు దేవుడు. అక్కడికి వెళ్ళి మాటలు వింటారు ఇద్దరు మిద్యానీయులు మాట్లాడుకుంటుంటారు. ఒరే నాకు కళ వచ్చింది, నేను కళ్ళలో లెగిసాను, కళ్ళలో ఏముందంటే ఒక యవల రొట్టె దొర్లుతూ ఈ దండు వైపు మన గుడారాల వైపు వచ్చి ఆ గుడారాన్ని కొట్టగానే ఆ గుడారం అంతా పడిపోయింది, మొత్తం బోర్లా పడిపోయి దాన్ని మూసేసింది ఆ యవల రొట్టె వచ్చి అని నాకు కళ వచ్చింది అని చెప్పగానే ఆ పక్కన ఉన్నవాడు, అయితే ఇది ఎవరో కాదు, యోవాషు కుమారుడైన గిద్యోను ఖడ్గమే మరి ఏమైంది కాదు, ఇది షూరిది అంటే మనల్ని ఈ మిద్యానీయులందరినీ ఆ ఇశ్రాయేలీలకి దేవుడు అప్పగింపబోతున్నాడు అని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారండి వాళ్ళ మిద్యానీయులు. ఈ మాట వినగానే ఇంకా గిద్యోనికి అర్థమైపోతుంది, అంటే ఇంక దేవుడు మన చేతికి వాళ్ళని ఇచ్చేస్తాడని. మంచి స్ట్రాంగ్ ఫెయిత్ నిలబడుతుంది గిద్యోనికి. భరోసా చూసారు ఎక్కడి నుంచి వచ్చింది గిద్యోనికి ధైర్యం?
శత్రువుల దగ్గర నుండి ఆ మాటల వలన ధైర్యం వచ్చేస్తుందండి. అంటే దేవుడు వేసే ప్లాన్ మన మట్టి మెదడులకి అందదండి. ఎరుకో పట్టణాన్ని ఎలా కూలగొట్టారు వాళ్ళు వెళ్ళి ఇశ్రాయేలీలు? కత్తులు లేదా బాణాలు పట్టుకెళ్ళి తుపాకులు పట్టుకెళ్ళి తీసుకున్నారు అనుకున్నారు ఎరుకో పట్టణాన్ని. కేవలం వెళ్ళి ఏం చేశారు వాళ్ళు 7 రోజులు? బోరలుతే మొత్తం ఎరుకో పట్టణం అంతా వాళ్ళు స్వాధీనపరుచుకుంటారండి. అద్భుతం కాదండి అది? దేవుడితే విజయం ఎలా ఉంటుందో చూసారా? వీళ్ళందరూ ఇంకా గిద్యోను గారు వెనక్కి వచ్చేసి ఇంకా తమ దగ్గర ఉన్న 300 మందితో 3 భాగాలుగా చేసి 100 కింద చేసుకుని ఒక 100 మందిని ఎంట పెట్టేసుకుని వాళ్ళతో చెప్తాడు, ఈ నైట్ తెల్లవారుగానే మనం వెళ్ళి వాళ్ళ మీద దాడి చేయబోతున్నాము. కాబట్టి మీలో ప్రతి వాడు ఒక కుండను తీసుకోండి, ఆ కుండలో ఒక దివిటీని పెట్టుకోండి. ఓకే, ఆ కుండను తీసుకుని దివిటీని పెట్టుకుని ఒక బోర చేతితో పట్టుకుని అందరూ బయలుదేరండి, మేము ముందు వెళ్తాము, మేము ముందెళ్ళి అక్కడ మేము ఏమి చేస్తామో దాన్ని మీరు వెంబడించి అదే చేసేయండి అని గిద్యోను గారు అక్కడ ఉన్న అందరికీ చెప్తాడనమాట. అప్పుడు వీళ్ళు వెళ్ళి ఆ నైట్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ గుడారాల చుట్టూ వీళ్ళు మూగి ఎప్పుడైతే ఆ కుండలో బద్దలు కొట్టి ఆ కుండలను బద్దలు కొడతారు, ఆ చుట్టూ వెళ్ళిపోయి గుడారాల చుట్టూ కుండలను బద్దలు కొట్టి ఆ దివిటీలని పట్టుకుని ఒక చేత్తో ఎడమ చేత్తో కుడి చేత్తో బోర్లను పట్టుకుని ఆ బోర్లని ఊతూ యెహోవా దేవుడికి గిద్యోనికి జయము కలుగును కాకని జేజేలు కొడతారండి. వాళ్ళ మొత్తం ఎప్పుడైతే ఆ ఊరు పుడుతుందో ఆ ఊరికి వాళ్ళు భయపడి మిద్యానీయులందరూ అక్కడి నుంచి పారిపోతారండి. ఆ ఊరికే భయపడి మొత్తం మిద్యానీయులందరూ అక్కడి నుంచి పారిపోతారు. ఎక్కడ వాళ్ళు అక్కడికి భయభ్రాంతులు కలిగి అంతమంది మిడతల దండుగా ఉన్న వాళ్ళందరూ అక్కడి నుంచి భయపడి పారిపోతారండి. ఎంతమందిని ఎదుర్కోవడానికి ఎంతమందితో చూసా విజయాన్ని ఇచ్చాడని దేవుడు గిద్యోను గారికి. చివరికి వీళ్ళంతా తరుముతూ అప్పుడు అన్ని గోత్రాలకి సమాచారాన్ని అందించేస్తాడు. ఎవరు? గిద్యోను. మొత్తం అందరూ రండి మన శత్రువుల మీద దాడి చేయండి అని ఎప్పుడైతే వర్తమానాన్ని ఆ గోత్రాల వాళ్ళకి పంపుతాడో అన్ని గోత్రాల వాళ్ళు వచ్చి ఈ మిద్యానీయుల్ని తరిమి కొట్టి చంపుతారండి. వాళ్ళు వెళుతూ వీళ్ళు ఏం చేస్తారంటే అలసిపోతారు. అంతకుముందు ఈ మిద్యానీయులందరినీ పట్టుకుని వాళ్ళ అధిపతులని ఇద్దరిని పట్టుకుని మొత్తం అక్కడికి చర్మగీతం పాడేస్తారు. చూడండి అక్కడ 7వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చూడండి. మరియు వారు మిద్యానీ అధిపతులైన ఓరేబు జయేబు అని ఇద్దరిని పట్టుకొని ఓరేబు బండ మీద ఓరేబును చంపిరి. జయేబు ద్రాక్షల తొట్టి వద్ద జయేబును చంపి మిద్యానీయులను తరుముకొని పోయిరి. ఓరేబు జయేబుల తలలను యోర్దాను అవతలకి గిద్యోను వద్దకు తెచ్చిరి. మొత్తం తలలను నరికి ఆ అధిపతుల యొక్క తలలను తీసుకొచ్చి గిద్యోనికి ఇస్తారు. అప్పుడు అలా తరుముతూ ఇంకా ఇలా వెళ్తుంటారు మొత్తం మిద్యానీయులందరినీ. ఇంకా వాళ్ళ రాజులను కూడా తరుముతూ ఇంకా రాజులను కూడా పట్టుకోవాలని వెళ్తూ ఉండగా మధ్యలోకి వీళ్ళు ప్రాణం అలసిపోతారండి. వీళ్ళంతా ఎంతమంది? కేవలం 300 మంది కదా వీళ్ళంట. ప్రాణం అలసిపోయి ఇంక వాళ్ళకి దాహము ఆహారం లేకుండా నిద్ర నిప్పులు మానేసి వీళ్ళు పరుగున మరి శత్రువులను తరుముతుంటే అప్పుడు తోటి సహోదరులైన సుక్కోతుకు వస్తారండి. వాళ్ళు సుక్కోతులు కొంతమంది ఉంటారు. తోటి సహోదరుల దగ్గరికి వచ్చి, అదిగో మన దగ్గర ఉన్న వాళ్ళంతా అలసిపోయారు, వాళ్ళకి మీరు ఆహారాన్ని నీళ్ళని అందించండి దయచేసి అని గిద్యోను వాళ్ళని వేడుకుంటాడు సుక్కోతు వారు. కానీ సుక్కోతు వారు కనీసం మంచి నీళ్ళు కూడా వాళ్ళకి ఎవరు. కష్టాలు వస్తే ఎవరి ద్వారా వస్తాయి తెలుసండి మనకి? మనోళ్ళతోటే. ఒకడు ఎదుగుతుంటే ఒకడు ఓర్చుకోలేని పరిస్థితులు వచ్చేస్తారు. అప్పుడు ఏమంటారంటే గిద్యోను, అదిగో ఆ రాజుల్ని మీ చేతికి అప్పగించాడనా మీరు గర్వపడుతున్నారు, అందుకని మీకు సేవలు చేయాలా మేము, అది మేము వల్ల కాదు అని తిరస్కరించి వాళ్ళకి కనీసం గ్లాసు మంచినీళ్ళు కూడా వాళ్ళకి ఎవరు? గిద్యోనితో ఉన్న వాళ్ళందరికీ. అప్పుడు గిద్యోను చెప్తాడు, నేను ఎప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్టు నేను వెళ్ళి ఆ రాజుల్ని పట్టుకున్న తర్వాత అప్పుడు తిరిగి వచ్చి మీ పని చెప్తానని అక్కడ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి గిద్యోను గారు వెళ్ళిపోతారు. అలాగే ఇంకొకరు కూడా
పెనుయేలు అను దిక్కు కూడా వస్తే కూడా వాళ్ళు కూడా అలాగే తిరస్కరిస్తారు. కనీసం వాళ్ళకి ఎటువంటి సహాయము అందించరండి. తోటి సహోదరులు సహాయము అందించరు గిద్యోనికి. అంటే ఎంత దీనమైన స్థితి చూడండి. వాళ్ళు ఎన్నో దినాల నుంచి ఆ యుద్ధం చేసుకుంటూ వెళ్తూ ఉండగా తోటి సహోదరులే కనీసం చెయ్యి కూడా ఇవ్వరు వాళ్ళకి. కాబట్టి గిద్యోను మరలా వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు. మరలా నేను వాళ్ళని ఓడించి వచ్చి మీ గుడారాన్ని నేను పడగొడతానని అక్కడ అలాగే చెప్పినట్లు వెళ్ళి ఆ రాజుల్ని, ఇద్దరు రాజుల్ని, సల్మున్నా అని ఇంకొక జబూబు అని ఒక ఇద్దరు రాజుల్ని, ఆ మిద్యానీయుల రాజుల్ని ఓడించి వాళ్ళు తీసుకొచ్చి హతమార్చి వాళ్ళ దగ్గర ఉన్న సంపదనంతా వీళ్ళు తీసేసుకుంటారండి. తీసుకుని మిద్యానీయుల దగ్గర ఉన్న సంపద అలా తిరిగి వచ్చి సుక్కోతు వారిని, పెనుయేలు వారిని మొత్తం ఆయన చెప్పినట్టు అలా చేస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ హతమార్చి మొత్తం చివరికి గిద్యోను విజయ పతాకాన్ని ఎగరేస్తాడు. ఇశ్రాయేలీయుల్ని మిద్యానీయుల బారి నుండి రక్షిస్తాడనమాట. రక్షించిన తర్వాత మరి అంత పని చేసిన తర్వాత ఇశ్రాయేలీయులందరూ ఏమంటున్నారు ఒకసారి చూడండి. ఇంకా ముగించుకుందాం మనం. 8వ అధ్యాయము 22. ఇశ్రాయేలీయుల వాళ్ళు ఇప్పుడు గిద్యోనుతో ఏమంటున్నారు చూడండి. యుద్ధం ముగిసిన తర్వాత అప్పుడు ఇశ్రాయేలీయులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మను రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మను ఏలవలెనని చెప్పిరి. అంతే చూసారా, క్రెడిట్ ఇచ్చేసారు గిద్యోనికి. అదే పరిస్థితిలో నువ్వు నేను ఉంటే ఏం చేస్తాము? ఇప్పుడు మనకు తెలుసు కదా, దేవుని పనిలో ఉన్న వాళ్ళకి సాల్వాలు కప్పి సన్మానాలు, లేకపోతే ఇంకా అయ్యగారిని ఎన్నో పొగిడేస్తుంటారు. వద్దని ఎవరైనా అంటారు? అసలు లేదు. సన్మానం కప్పించుకోండి. సాల్వాలు మొత్తం మన ఘనత కోరుకుంటాడు కానీ మనిషి, దేవుని పని చేసేవాడు మీరు చూడండి ఎన్నో దిక్కుల్ని మనిషి అవి ఘనపరచుకోవాలని అనుకుంటాడు. మరి మిద్యానీయుల్ని జయించిన గిద్యోనుకు ఇశ్రాయేలీయులు ఏమంటున్నారు? నువ్వు నీ కుమారుడు నీ కుమారుని కుమారులు కూడా మమ్మల్ని, అంటే నువ్వు మాకు రాజుగా ఉండాలి, ఎందుకంటే ఇంత రక్షణ మాకు తీసుకొచ్చి పెట్టావు కాబట్టి నువ్వే మమ్మల్ని ఏలాలి గిద్యోను అని ఇశ్రాయేలీయులు గిద్యోనుతో అంటే, గిద్యోను ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు విశ్వాసంలో డాక్టరేట్ ఇచ్చేసుకున్నాడు ఇప్పుడు గిద్యోను. అందుకే గిద్యోను చూడండి ఈ మాట చాలా బాగుంటుంది. అందుకు గిద్యోను, నేను మిమ్మను ఏలను, నా కుమారుడును మిమ్మను ఏలరాదు, యెహోవా మిమ్మను ఏలునని. ఇదండి అసలు విశ్వాస వీరుడి నోటి ద్వారా వచ్చిన మాట. తన ఖ్యాతి కోసం అసలు ఆలోచించలేదు గిద్యోను. అసలు నిజంగా పరిస్థితులు ఉంటే గిద్యోను పెద్ద స్థితికి వెళ్ళిపోవలసి ఉండాలి, రాజు కింద అయిపోవాలి. కానీ నేను కాదు విజయాన్ని తీసుకొచ్చింది. ఎవరు తీసుకొచ్చారు మీకు విజయము? యెహోవా దేవుడు మీకు విజయాన్ని తీసుకొచ్చాడు కాబట్టి ఆయనే నిరంతరము మిమ్మల్ని ఏలాలి తప్ప నా సంతానం మిమ్మల్ని ఏలకూడదని చక్కటి మాట విశ్వాస వీరుడి నోటి వెంట వస్తుంది చూడండి. అదండి విశ్వాసంలో మనం నేర్చుకోవాల్సింది. ఎన్ని విజయాలు మనకి లభించినను, దేవుని పనిలో మనకి ఎంత విజయాలు మనకు వచ్చినను మనము మన ఖ్యాతి మనం కోరుకోకూడదు. చివరి వరకు మనం ఏమనుకోవాలంటే ఆయనకు ఉపయోగపడిన ఒక సాధనమే కానీ నేను అంతకు మించి ఏమీ కాదు. ఘనత మహిమ ప్రభావాలు ఎవరికి? అది క్రీస్తునందు మనం చేయవలసిన పని. అది క్రీస్తు ద్వారా మనం దేవుణ్ణి మహింపరచాలి తప్ప మనలను మనం మహింపరచుకుంటూ పోతే అది చాలా దుస్థితికి చేరిపోతుందండి. అందుకే మనం దేనినైనా సాధించవచ్చు. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను అని అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. మనల్ని బలపరిచేది ఎవడు? దేవుడు ఒక్కడే మనల్ని బలపరచగలండి. అంతేగాని ఈ లోక సమస్యలు మనల్ని బలహీనపరుస్తాయి. మన చుట్టూ మనం ఆలోచించుకుంటే మనం చాలా బలహీనంగా అయిపోతాం. మరి చివరికి అప్పుడు ఏం చేస్తారంటే గిద్యోను చూడండి చివరికి ఏమవుతుందో.
యుద్ధం గెలుస్తారు, సరే నేను మిమ్మల్ని వేలను, కానీ దేవుడే మిమ్మల్ని వేలాలి, ఎందుకంటే మనకు విజయాన్ని తీసుకొచ్చింది యెహోవా దేవుడు అని చెప్పి మీరు చేయవలసిన పని అవుతుంది. కాబట్టి మీరు శత్రువుల దగ్గర కొల్లగొట్టిన సొమ్ము అంతా, ఆ పోగులను ఇవన్నీ అలంకార వస్తువులన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి అని చెప్తాడు. అదొక తప్పు చేస్తాడు గిద్యోను అక్కడ. అంటే తప్పు అని అతను అనుకోడు. మీ దగ్గర ఉన్న బంగారాన్ని ఇవన్నీ తీసుకుని వచ్చి మీరు కొల్లగొట్టిందంతా ఇక్కడ పెట్టండి అంటే వాళ్ళంతా తీసుకొచ్చి సంతోషంగా అక్కడ పెట్టేస్తారు. ఆ రాజుల దగ్గర ఉన్న ఆభరణాలని, మళ్ళీ ఒంటెల మీద ఉన్న గొలుసులను ఇవన్నీ తీసుకుని వచ్చి ఆ మెటలంతా అక్కడ పెట్టేసరికి ఎన్నో 1700 తులాలు ఉంటుందంటండి ఆ బంగారం. ఆ బంగారం అంతా కరిగించేసి ఒక ఏఫోదును తయారు చేస్తాడు. అంటే ఒక రక్షణ కవచం లాంటిది ఒక ఏఫోదుని తయారు చేసి వాళ్ళ ఊరు తీసుకెళ్ళి ఓఫరాలో దాన్ని నిలబెడతాడు ఏఫోదుని. అప్పుడు ఇశ్రాయేలీలు అంతా ఏమైపోతారు చూడండి అక్కడికి వెళ్ళి. గిద్యోను దానితో ఒక ఏఫోదును, అంటే 26వ వచనం చివరి భాగం నేను చదువుతున్నాను. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఓఫ్రాలో దాన్ని ఉంచేది. కావున ఇశ్రాయేలీయులందరూ అక్కడికి పోయి దానిని అనుసరించి ఏమయ్యారు? వ్యభిచారులయ్యారు. చూసారు, ఏమి వ్యభిచారులు అయ్యారు అన్నాడండి. మరలా ఏం చేస్తున్నారు వీళ్ళు? బ్యాక్ టు స్క్వేర్. మరలా తిరిగి అదే స్థితికి వచ్చేస్తున్నారు. అంటే ఏదో ఒకటి పెట్టాడు అక్కడ, అదే జ్ఞాపకార్థంగానే ఏదో పెట్టాడు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దానికి వెళ్ళి నొక్కేస్తున్నారు. అదే మనిషి స్థితి అలా ఉంటుంది. ఎన్ని మేలులు చూసినా కూడా మళ్ళీ చివరి కుక్క తన వాంతుకు తిరిగినట్టు మళ్ళీ అదే స్థితికి వెళ్ళిపోతారండి ఇశ్రాయేలీయులు. మళ్ళీ అదే నీచమైన బతుకులు తట్టు వెళ్ళిపోయి విగ్రహారాధన అంటే దేవుడికి అస్సలు ఇష్టం ఉండదండి అది. ఇప్పుడు నేను పదే చెప్తున్నాను, ఇప్పుడు కూడా మనలో విగ్రహాలు లేవా? ఉన్నాయి. ఎతకండి మీరు. నిజంగా దేవుడి మీద భక్తి ఉన్నట్లయితే నీలో ఉన్న విగ్రహాన్ని నువ్వు తీసి బయట పెట్టాలి. విగ్రహం ఉన్నంతసేపు దేవుడు నీ దగ్గరికి గ్యారంటీ. ఎందుకంటే పాత నిబంధన అంతా మనకు చెబుతున్నది అదే అండి. విగ్రహం అనేది అక్కడ కంటికి కనబడే విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు కంటికి కనబడవ విగ్రహాలు. ధనాపేక్ష. నాకు ధనం కావాలి, డబ్బు కావాలి, నాకు పేరు కావాలి, ప్రఖ్యాతి కావాలి, నన్ను నలుగురు పొగడాలి, నేను గుర్తింపులోకి రావాలి. ఇదంతా ఏంటి? కనబడని విగ్రహం. అది ఎప్పుడు దేవుడి దగ్గరికి మనల్ని చేర్చదు. విగ్రహం ఎప్పుడైతే నీలో ఉందో దేవుని సన్నిధిలో నువ్వు ఉండలేవు. విగ్రహాన్ని తీసి వెతికి నువ్వు బయటపడేయాలి. అప్పుడే దేవుడు నిన్ను అభినందించగలుగుతాడు. అందుకని వీళ్ళు చివరి దశకి ఎంత మేలులు పొందినా కూడా గిద్యోను గారి జీవితంలో గిద్యోను ఇంత మేలు చేసినా కూడా గిద్యోను మేలునే మర్చిపోతారండి వీళ్ళు. చూడండి, చివరిగా చదివి ముగించేసుకుందాం. తరువాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలు తన ఇంట నివసించుటకు పోయాను. అక్కడి నుంచి ఇంకా గిద్యోను వెళ్ళిపోతాడు. అది ఆయన అంతకుముందు చూడండి, వారు చూడండి అక్కడ చివరి 28వ వచనం చదువుతాను. అది మిద్యానీయులు ఇశ్రాయేలీయుల ఎదుట అనపబడి అటు తరువాత తమ తలలు ఎత్తుకొనలేక పోయేది. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా నుండెను. తరువాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలు తన ఇంట నివసించుటకు వెళ్ళిపోయాడు. అక్కడ చివరి 34వ వచనం చదువుతాడు. మరల బయలును అనుసరించి వ్యభిచారులై బయల్బే రీతును తమకు దేవతగా చేసేసుకున్నారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. మరలా విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు. చూడండి, దేవతగా చేసుకొనిరి. మరియు వారు గిద్యోనును యెరుబ్బయలు ఇశ్రాయేలులకు చేసిన ఉపకారమంతయు మరచి అతని ఇంటి వారికి ఉపకారము చేయకపోయేది. అంటే మేలుని తక్షణమే మర్చిపోయే నీచమైన గుణము కలిగిన వాళ్ళే ఇశ్రాయేలీలు కాదు. మనకు మేలు జరిగిందా? అత్యంత గొప్ప మేలు జరిగింది కదండి. అందుకే కదండి మనం ఇక్కడికి వచ్చి కూర్చోగలుగుతున్నాము. యేసుక్రీస్తు అనే రక్షకుడు మన కోసం వచ్చి మన పాపము నుండి అసలు ఏదది అసలు దాసత్వం అంటే ఏంటి?
పాపం అనే భూమిలో మనం ఇక మనకి దారి తెన్నలేదండి. నేరుగా వెళ్ళి పాతాళంలో జారిపోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళం మనం. అటువంటి పాపంలో ఊబిలో ఉన్న మనలను పట్టుకొని బయటకు లాగిన వాడే యేసుక్రీస్తు. మరి అది ఎంత గొప్ప మేలు! ఆయన మేలుని మనం మరిచిపోతున్నామా లేదో ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. మేలుని మరిచిన వాడు చాలా దోషి. నీ పొరుగువాడు నీ పట్ల మేలుని చేస్తే దాన్ని నువ్వు మరిచిపోకూడదంట. నీ తోటి సహోదరుడు నీకు ఏదైనా మేలు చేస్తే దానికి నువ్వు ఉపకారం చేయాలి, అపకారం చేయకూడదు. రుణపడి ఉండాలి. నువ్వు తోటి సహోదరుడి పట్ల నువ్వు అలాగ ఉండాలంటే మరి దేవుడు చేసిన మేలుకు మనం ఇంకెంత రుణపడి ఉండాలో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. రుణపడటం అంటే ఏంటి? ఆయన మాటకి లోబడి బ్రతకటం అండి. అదే రుణపడటం అంటే. దేవుణ్ణి సంతోష పెట్టాలంటే ఎల్లప్పుడూ సిద్ధ మనస్సు కలిగి ఆయన పనికి సన్నద్ధులుగా మనం రెడీగా ఉండి నిలబడాలి. అలాగా ఆయన మీద ఆధారపడితే తప్ప మనకి ఆ యోగ్యత కలగదు. కాబట్టి ప్రతి వారు ఈ విషయాన్ని ఆలోచించండి. ఒక రక్షకుడిగా గిద్యోని జీవితం ఎలా కొనసాగిందో నేను క్లుప్తంగా ముగించానండి. చాలా మాట్లాడుకోవచ్చు అసలు. కానీ ఆయన జీవితం ఎలాగా అంచులుగా ఆయన విశ్వాస జీవితం ఎలా ఎదుగుతూ వెళ్ళిందో మనం కూడా ప్రతి క్షణము మనమే చూసుకుంటూ, ఏలు ఎదుటివాడి మీద కాదు, మన మీద మనమే పెట్టుకుని అసలు నాలో ఏదన్నా తప్పు ఉందో దాన్ని పెరిగి నన్ను నేను శుద్ధి చేసుకోవడానికి దేవుడి మీద ఆధారపడాలని, మరి క్రీస్తుని అందరూ స్వరక్షకునిగా అంగీకరించాలని, వీళ్ళందరికీ ముంగుర్తుగా ఉన్న క్రీస్తుని బట్టి ఈ అంశాన్ని నేను ఇక్కడితో ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములు వందనములు నాయన. మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనములు నాయన. గిద్యోను గారిని మరి ఆయన జీవితాన్ని మా ముందుంచి నాయన, వారికి ఆ గిద్యోనుని మీరు ఎలా బలపరిచారు, ఏ విధముగానైనా అతని విశ్వాస జీవితం కొనసాగింది, ఏ విధంగా అతను విశ్వాస పరీక్షలో గెలుస్తూ నాయన మీకు విజయ పతాకాన్ని ఎగరవేశారు నాయన. అట్టి బిడ్డలుగానైనా మేము కూడా ఆ జీవితాన్ని అనుసరించి మరి ముఖ్యంగా మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నాయన ఆయన జీవిత విధానాన్ని మేము అభ్యసిస్తూ ముందుకు కొనసాగే భాగ్యాన్ని మాకు ఇమ్మని, త్వరగా మా కొరకు మీ కుమారుని పంపవలసిందిగా కోరుచు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన విన్నపములు మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.